బంగారం రేటు పెరిగిపోయిందని మనం నెత్తి నోరు బాదుకుంటున్నాం, లబ్బోదిబ్బోం అంటుంటే కొంతమంది బంగారం బాగానే కొనుక్కుంటున్నారంటండి. ఆ మాటకు వస్తే ఇంకాస్త ఎక్కువే కొనుక్కుంటున్నారు అట. నేను ఒక 2-3 నెలల కిందట చెప్తే నమ్మలేదు మీరు. గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి. సో మరి 22 క్యారెట్ అండి, మీకు తెలుసు. సపోజ్ 22 క్యారెట్ ₹1,00,000 పెట్టి కొనాల్సి వస్తే ఏదైనా ఒక వస్తువు, అదే అదే 9 క్యారెట్ కూడా వచ్చేసింది 30,000 చిల్లర అవుతుంది అంటే అంతే గ్రామ్సు అని చెప్తే ఇది పిచ్చిదేమో, ఎవడు పట్టించుకుంటాడు, ఎక్కడ చాలా ప్రమాదాలు ఉంటాయి కదా అన్నారండి. ప్రమాదం ఏమీ అక్కర్లేదు. ఈ పండగ సీజన్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అద్భుతంగా కొన్నారండి. 9 కొన్నారు, 14 కూడా కొనేసుకున్నారు చాలామంది. మనకి 22 తెలుసు, 18 తెలుసు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే అప్పట్లో 22 ఉండేది. సేమ్ ఇదే చైను అప్పట్లో 22 సపోజ్ 30,000 ఉంటే 18 20,000 లోపే వచ్చేస్తుంది కదండి. అప్పుడు 18 తీసుకున్నాను. ఎందుకు? ఇది బంగారమే, దీనికి హాల్ మార్కింగ్ ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చుకొని ఆ డబ్బులు తెచ్చుకోవచ్చు కదా, బంగారం రేట్ని బేస్ చేసుకొని. సేమ్ అండి. సో మరి 9 గ్రామా 14 గ్రామా అనేది ఆలోచించొద్దు. అంటే కొనమంటం కాదు నా ఉద్దేశం. మీకు తెలుసు బంగారం అంటే పిచ్చ. మనకి పిచ్చ ఏంటి? అదొక ఎమోషన్. ఆడపిల్ల ఉంటే బంగారం ఉండాల్సిందే ఇంట్లో. భార్య, అమ్మమ్మలకు కూడా బంగారం కావాల్సిందే అనుకున్నప్పుడు ఏం భయపడక్కర్లేదు. మంచి హాల్ మార్క్ చూసుకోండి, మంచి వ్యాపారస్తుడిని చూసుకోండి. అక్కడ 9 కొనుక్కుంటారా 14 కొనుక్కుంటారా అనేది మీ ఇష్టం. ఎందుకు? ట్రెండ్ మారిపోయిందండి, మీకు తెలుసు. అంటే 24 క్యారెట్ గోల్డ్ మీకు పనిచేయదు బంగారానికి, మెత్తగా ఉంటుంది కదా. దీనికి జింక్ అని, టంగ్స్టన్ అని ఇంకా చాలా మెటీరియల్స్ కలుపుతారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ 9 క్యారెట్లో కాస్త ఎక్కువ కలుపుతారు అన్నట్టు. అలాగే 14 క్యారెట్లో ఇంకాస్త తగ్గిద్ది, 18కి వచ్చేపాటికి ఇంకాస్త తగ్గిద్ది. 22 అనేది ఇంకా ఉన్నంతలో ఆర్నమెంట్స్లో ప్యూర్ గోల్డ్ అనుకోవచ్చు అన్నట్టు. అంటే ఈ క్యారెట్లు గొడవ ఏంటి అని కొంతమందికి కన్ఫ్యూజ్ ఉంటుంది కదా, అందుకు చెప్తున్నాను. సో బంగారంలో బయట నుంచి తీసుకొచ్చి వేరే వేరే లోహాలు ఎన్ని కలిపితే అంత క్యారెట్ తగ్గుతూ ఉంటుంది అన్నట్టు. మరి తగ్గుతుంది కాబట్టి రేటు కూడా తగ్గించి ఇవ్వగలుగుతున్నారు. సో మరి భయపడక్కర్లేదు, బంగారం రేటు పెరిగిపోతుంది అని భయపడకుండా దయచేసి ఇది ఫాలో అయిపోండి, జాగ్రత్తలు తీసుకోండి. రెండోది, ఒక ఆర్నమెంట్గా తీసుకోండి, తప్పులేదు. మినిమం ఆర్నమెంట్స్ ఉండాల్సిందే. కానీ ఒక ఇన్వెస్ట్మెంట్గా మాత్రం నగల జోలికి వెళ్ళొద్దని చెప్పడం నా ఉద్దేశం. ఇంతకుముందు కూడా చెప్పాను. ఇంత కాస్తో కోస్తో బిస్కెట్లు, బార్లు బెస్ట్. వాటికంటే డిజిటల్ గోల్డ్, వాటికంటే గోల్డ్ ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి, వాటికంటే ఆర్బీఐలో బ్రహ్మాండంగా బాండ్స్ ఉన్నాయి. ఇవి బెస్ట్ అని చెప్తున్నారు. నేనే కాదు, ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు. సో ఇక్కడ మీ ఒపీనియన్ ఏంటి? మీరు కొన్నారా? కొన్నవాళ్ళు దయచేసి మీ ఒపీనియన్ పెట్టండి. చాలామందికి ఉపయోగపడుతుందండి మీ అనుభవం. మరి ఇలాంటి విషయాలు కూడా నచ్చుతున్నాయా మీకు? నచ్చితే చెప్పండి. ఇవి కూడా మాట్లాడుకుంటూ ఉందాం. డైలీ లైఫ్లో అన్నీ అవసరమే కదా.